మన బెడ్‌రూమ్ గురించి మనం అనుకున్నాం. మళ్ళా ఇంకొకసారి దీంట్లో ముఖ్యమైన విషయాల్లోకొచ్చినట్లయితే, ఈ బెడ్‌రూమ్‌లో ఏ వస్తువుని మనం ఎవరికీ చూపించకూడదు. మన సంపదలను గానీ, మన ధనాన్ని గానీ, మన యొక్క వస్త్రాలను గానీ, ఇటువంటి వాటిని దేన్ని గూడా మనం ఎవరు పడితే వాళ్ళని చూపించకూడదు. బయట నుంచి తిరిగొచ్చిన వాళ్ళని మన మంచం మీద పడుకోబెట్టడం గానీ, మన మంచం మీద కూర్చోబెట్టడం గానీ చేయకూడదు. మనం బయట నుంచి తిరిగొచ్చి, మన మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ చర్చించకూడదు. మంచము పవిత్రము, అపవిత్రము 2 కూడా దానికుంటాయి. పగలు అది అపవిత్రం, రాత్రి అది పవిత్రత ఆట. ఈ విధంగా జాతి కర్ర కలిగినటువంటి మంచము నిర్మాణం ఒకటి, సాధ్యమైనట్టుగా ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ బయట పెట్టుకోవడం 2, టాయిలెట్స్ కర్టెన్స్ పెట్టుకోవడం 3, బెడ్‌రూమ్‌కి అవసరమైతే కర్టెన్ పెట్టుకుని బెడ్‌రూమ్‌లో వాళ్ళు బయట కనపడకూడదు ఇది 4, పిల్లల్ని మంచం ఎక్కి కూర్చోబెట్టి చదివించుకోకూడదు 5, ఒక వయసొచ్చిన పిల్లలు గానీ, బాగా చిన్న బాల్యమైనటువంటి పిల్లలు భయమేస్తుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర పడుకోవచ్చు తప్ప, జ్ఞానం కలిగినటువంటి పిల్లల్ని ఎవరిని కూడా బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టుకోకూడదు. బెడ్‌రూమ్‌లో పిల్లలు కనుక పడుకోబెట్టినట్లయితే వాళ్ళు పెంకివాళ్ళుగా తయారవుతారు అని సిద్ధాంతం. ఈ రోజుల్లో ఒక ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో ఆ బెడ్‌రూమ్‌లో అందరూ చేరుతారు. ఇంకా పిల్లలందరూ కూడా మొండివాళ్ళగా, పెంకివాళ్ళగా ఉంటారు. అంచేత మనం అటువంటి నియమాలు కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచవలసిన అవసరం ఉన్నది. అంచేత బెడ్‌రూమ్ అన్నది ఒక రహస్య మందిరం అని చెప్పబడుతూ ఉంటుంది. అంతే తప్ప మా దగ్గర ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మనం మంచం మీద పడుకుంటే డ్రెస్సింగ్ టేబులు మనకు కనపడకూడదు. మంచం మీద పడుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా డ్రెస్సింగ్ టేబుల్‌లో కనపడకూడదట. ఇటువంటి నియమాలన్నీ పెట్టారు. అలాగనే భయంకరమైన జంతువుల ఫోటోలు, పులి, సింహం లాంటి ఫోటోలు ఇటువంటివి పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోవాలి. చాలామందికి ముఖ్య సందేహం దేవుడి ఫోటో పెట్టుకోవచ్చా కాదా అని. తప్పనిసరిగా దేవుడి ఫోటో మనం పెట్టుకోవచ్చు. ఉదయం లేస్తూనే ఆ దేవుడిని చూసి దండం పెట్టుకొని లేవచ్చు. ఒక క్యాలెండర్ పెట్టినంత మాత్రం చేత అదేం గుడి అయిపోదు, దేవుడైపోడు. అంచేత అలా అటువంటి సెంటిమెంట్స్ పెట్టుకోకండి. మీరు లేచే ఆ స్వామిని దర్శించుకుని మీరు బయటికి రండి. తప్పనిసరిగా విజయం పొందగలుగుతారు.